నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనకి 2026 జనవరి 9న రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది Yes, సార్. yes, అవును. సో చాలా ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కే కాదు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రభాస్ గారి ఇంపాక్ట్ అలా ఉంటుంది ముఖ్యంగా. సో ఈ మూవీ మీరు వచ్చేసి న్యూమరాలజీ పరంగా డేట్స్ క్యాలిక్యులేట్ చేసి ప్రతి మూవీస్‌కి చెప్తూ ఉంటారు కదా సార్. సో ఇప్పుడు రాజాసాబ్ గురించి మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. సంక్రాంతికి మనకి దాదాపు ఒక 5, 6 5 మూవీస్ days. దాకా మంచి మూవీసే ఉన్నాయి. yes, ఆ టైంలో మన చిరంజీవి గారి మూవీ కూడా ఉంది. సో ఇట్లా ఉన్నాయి. సో మన రాజాసాబ్ ఎంత సక్సెస్ అవుతదంటారు? Okay. ఫ్యాన్స్ కి చెప్తే కనుక వాళ్ళు సంబరంగా ఫీల్ అవుతారు సార్. రాజా సాబ్ నేమ్ బట్టి చూసుకోవాలంటారా లేకపోతే రిలీజ్ అయ్యే డేట్ బట్టి? అట్లేం లేదు. 6 లీటర్ పవర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ 6 లీటర్ పవర్ ఏంటంటే మనకి 2/9 కాంబినేషన్లో ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు 6 తీసుకున్నా సరే ఎవరిలోనైనా సక్సెస్ అనేది బాగా రావాలి అంటే 6 లీటర్ పవర్ మంచి సక్సెస్ చేస్తుంది. బి లీటర్ పవర్ మంచి సక్సెస్ చేస్తుంది. చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఇంకా మిగతా లెటర్స్ అనేటివి వేరే అనేది ఏం లేదు. ఇక్కడ 6 లీటర్ పవర్ మనకు ప్రభాస్ గారికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయనది ప్రభాస్ అనేది పీ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఓకే. అయితే రాజా సాబ్ అనే ఏదైతే పవర్ఫుల్ అంటే సాంగ్ కానీ బాగుండడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది 9/1/2026 రోజున రిలీజ్ అవబోతుంది. ఈ డేట్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ రాజా సాబ్ అనే టైటిల్ సూపరు. ఎన్నోసార్లు కొంచెం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మంచి కలెక్షన్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ 9 అనేది మనకి చాలా ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్తుంది. మంచి పవర్ఫుల్ నంబరు. 9 నంబర్ అనేది కుజుడి నంబర్. సింపుల్గా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ నంబరు, ఒక సైన్యాధిపతి నంబరు, చాలా పవర్ఫుల్ నంబరు అని చెప్పుకోవచ్చు. డబ్బుని, ఆస్తుల్ని అన్నిటిని అంటే సక్సెస్ చేసే నంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాజా సాబు రిలీజ్ ఏదైతే ఉందో 9/3 కోడ్ అని చెప్తాం. ఎట్లా చెప్తాం అంటే 9 వచ్చేసి 1 వస్తుంది ప్లస్ 9/2 సారీ, ఇది 9 + 1 2 + 2 + 6. ఇక్కడ 9 + 1 1 ప్లస్ తర్వాత 3 తర్వాత 5 6 చేస్తే టోటల్గా 11 వస్తుంది. ఈ 11 1 + 2 వచ్చేసి 2 అవుతుంది. అందుకనే దీన్ని 9/2 కోడ్ అంటాము. 20 వస్తుంది, సారీ 20 వస్తుంది. 11 అయినా 20 అయినా నేను చెప్పింది ఏంటంటే 9 + 1 1 కింద ఇట్లా లెక్కేసాను. ఈ విధంగా అయినా కూడా 2నే వస్తుంది. ఎటు చేసినా కూడా 2 వస్తుంది. అది ఈ 2 ఏంటంటే 9 అనేది మనకు డబ్బుని, ఆస్తుల్ని ఇదంతా ఇస్తుంది. మంచి పవర్ఫుల్గా తయారు చేస్తుంది. ఈ సినిమాని చాలా జనాల్లోకి బాగా తీసుకెళ్తుంది. మంచి సక్సెస్ని ఇస్తుంది. అంటే మరి మీరు చెప్పే డేట్లోనే రిలీజ్ అయితేనే సక్సెస్ అవుతుందా, ఆ సినిమాలో దమ్ముంటే సక్సెస్ కదా అంటే దీంతో పాటు ఈ పవర్ కూడా ఉంటే కనుక చాలా జనాలు ఎక్కువ మంది ప్రేక్షకులకంతా వచ్చి థియేటర్లో కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ సినిమాకు కూడా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో అది కూడా మంచి డబ్బును కూడా తీసుకొచ్చి పెట్టి పవర్ఫుల్గా చేస్తుంది. ఈ 2 నంబర్ కూడా ఏంటంటే జనాల్లోకి మంచి మెసేజ్ తీసుకెళ్తుంది. ఈ సినిమా టోటల్గా కామెడీ అండ్ థ్రిల్లర్గా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనేది నేను టైటిల్ ఈ మనకు ట్రైలర్లో చూసాం కాబట్టి ఆ పవర్ఫుల్గా ఆ సినిమా కూడా ఇంకా బాగుండాలి. ఈ డేట్ పరంగానే బాగుంది కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది. ప్రభాస్ గారికి ఇంకొక సక్సెస్ వచ్చి చేరాలి. అలాగే మారుతి డైరెక్టర్ గారు కూడా ఎక్కువ శాతం కూడా ఆయన సినిమాలన్నీ కూడా థ్రిల్లర్ సినిమాలే ఉంటాయి కాబట్టి కామెడీ అండ్ థ్రిల్లర్గానే ఉంటాయి. ఇది కూడా రాజాసాబ్ కూడా ఇలాగే ఉండి బాగా మంచి సూపర్గా కావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనేది ఈ డేట్ ప్రకారం ఈ ఏదైతే నేమ్ టైటిల్ ప్రకారంగా బాగుంటుంది. ఇంకా ప్రభాస్ గారి సినిమా అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగున్నాయి. ప్రభాస్ గారి సినిమా కూడా చాలా బాగుంటుంది. అలాగే మారుతి డైరెక్టర్ గారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. 100% మంచి కలెక్షన్లు కూడా తీసుకొస్తుంది. ఈ ప్రకారంగా చూసుకుంటే సూపర్గా ఉంటుందమ్మా. ఓకే సార్.
సో విన్నారు కదా, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే సార్ శుభవార్తే చెప్పారు. రాజాసాబ్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుందంట. సో అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలండి. సో ఇంకా మీరు ఎలాంటి సందేహాలున్నా సార్ని కనుక సంప్రదించాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నా, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.